ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్. సరిగ్గా ఇంకొక 7-8 గంటలు అయితే 5 ఏళ్ల క్రితం అదే టైంకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య కూడా ఇటీవల కాలంలో రీసెంట్ పాస్ట్లో మనం ఎక్కడ అంత భయానకమైన హత్యను చూసుండం. అంత దారుణంగా అయిన వాళ్ళే చంపేసిన హత్య అది, అయిన వాళ్ళే చేసిన హత్య. అంత భయంకరమైన హత్య జరిగితే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు రెండు నిర్ఘాంతపోయాయి. ఎందుకంటే ఆయన స్వయంగా రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు. అలాంటిది ఇంట్లోనే చంపేశారు అనేది ఒక ఊహించని పరిణామం. అప్పుడు కూడా ఇలా ఎన్నికల ముందే కరెక్ట్గా. కాకపోతే అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ డే జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి 1 రోజు ముందో 2 రోజుల ముందో 5 ఏళ్ళు అవుతుంది, అంతే తేడా. సో ఆ హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన చెందారు. చిన్నాన్నను చంపేశారని ప్రజల్లోకి వెళ్ళారు. చాలా సింపతి కురిపించారు. దాన్ని బాగా వాడుకున్నారు. ఏకంగా చంద్రబాబే చంపాడని డైరెక్ట్ అటాక్ మొదలెట్టారు. చంద్రబాబు చంపాడు, చంద్రబాబు చంపించాడు, మొత్తం వీళ్ళే చేసిందంతా వీళ్ళే అని. అసలు ఎట్లా అంటే అతి తక్కువ టైంలో ఊపిరి సలపని విధంగా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నాయకుల మీద విపరీతమైన అటాక్. అసలు ఆయన చనిపోయాడు అనే ఒక బాధ కంటే వీళ్ళ మీద చేసిన అటాక్ కొన్ని 100 రెట్లు ఎక్కువగా కనిపించింది ఆ రోజున. మొత్తం మీద వివేకానంద రెడ్డి గారి హత్య అనే ఒక ప్రధాన ఘట్టాన్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందాడు, నో డౌట్. అందులో అఫ్కోర్స్ దానికి తోడు ఆ కోడికత్తి ఇష్యూ కూడా ఉందనుకోండి, కానీ ఇది ప్రధానమైన పాత్ర. దీని తర్వాత అది రెండో పాత్ర. ఈ రెండే మెయిన్గా ఆయనకి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టాయి. ఇక ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సాగిన తీరు కానీ, ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసిన పిల్లి మొగ్గలు కానీ, దీని నుంచి తన వాళ్ళని తప్పించడానికి కానీ, లేదా హంతకుల్ని రక్షించడానికి కానీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంత నీచమైన, ఎంత హీనమైన స్థాయిలో ఉన్నాయంటే ప్రజలు కూడా అసహించుకునే స్థాయికి వచ్చాయి. ప్రజలు పక్కన పెట్టండి, సొంత చెల్లెళ్ళే నోటికొచ్చినట్టు తిట్టి దుమ్మెత్తిపోసి శాపనార్థాలు పెట్టే స్థాయికి వచ్చాయి. స్వయాన చెల్లెళ్ళే మా అన్నకు ఓటేయకండి, మా అన్న పార్టీని ఓడించండి అని తిట్టిపోసే స్థాయికి వచ్చాయి. అయినా సరే ఏదో ఘనకార్యం చేసిన లాగా, లేదా ప్రజలకి ఆ హత్య గుర్తుండదు అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ఒక ప్రయత్నం. ఈ 5 ఏళ్లలో సిబిఐ దర్యాప్తు వద్దని ఒకసారి, లేకపోతే ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అందుకని చంపేశారు ఎవరో అని చెప్పి ఇంకొకసారి, స్వయంగా కూతురు అల్లుడు చంపేశారని, ఇట్లా ప్రజలని ఏమార్చడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఎన్ని రకాల నీచమైన కథలు అల్లారో అన్ని రకాల నికృష్టమైన కథలు అల్లి వివేకానంద రెడ్డి గారి హత్య మీద, ఆయన క్యారెక్టర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద అంతగా దారుణంగా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన కుటుంబ సభ్యులు, లేకపోతే ఆయన సొంత మీడియా, ఆయన కూలి మీడియా, ఇవన్నీ కలిపి. ఈ నేపథ్యంలోనే దీని మీద న్యాయ పోరాటం, అలుపేరుగని న్యాయ పోరాటం. సహజంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడడం అనే దాన్ని చాలామంది మర్చిపోయారు, ఇంక చేయడం వేస్ట్ అని. అలాంటిది సొంత చెల్లె అలుపేరుగని న్యాయ పోరాటం చేస్తూ, తనకి ప్రాణహాని ఉందని తెలిసి కూడా న్యాయ పోరాటం చేస్తూ దర్యాప్తుని ఏలోగాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆమె. అయినా సహకరించట్ల. దర్యాప్తు జరగకుండా అన్ని రకాలుగా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి దాన్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఓకే, అది ఒక దశకు వచ్చిన తరుణంలో ఇటీవల వెక్స్ అయిపోయిన సునీతారెడ్డి గారు డైరెక్ట్గా ఇక ఒకవైపు న్యాయ పోరాటం, ఒకవైపు ప్రజా పోరాటాన్ని కూడా ఆమె మొదలుపెట్టేశారు. ప్రజా పోరాటంలో భాగంగానే ఇటీవల ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం, మా అన్న పార్టీకి ఓటేయొద్దని చెప్పి పిలుపునివ్వడం,
అన్న చెప్పిన మాటల్ని, అన్న చేస్తున్న పనుల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా ఏకరువు పెట్టడం, ప్రజల మద్దతు కోరడం, ప్రజలే తనకు ఈ విషయంలో తీర్పునివ్వాలి, తనకు న్యాయం జరిగేలా చూడాలని అడగడం. వీటితో పాటు రేపు అక్కడ ఆమె ఇక్కడ విచిత్రం ఏంటంటే రేపు 5 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 5వ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే పులివెందుల్లో, అక్కడ పులివెందుల్లో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడానికి కూడా సహకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఆయన ఫ్యామిలీ అంటే భారతి గారి ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఏదో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ని బెదిరించారట. అతను నాకు కుదరదండి అదని చెప్తే ఇప్పుడు కడపలో పెట్టుకున్నారు ఆత్మీయ సమ్మేళనం. సో ఈ ఆత్మీయ సమ్మేళనంలో రేపు ఏవో సంచలన ప్రకటనలు రాబోతున్నాయి. బహుశా సునీతారెడ్డి గారు లేకపోతే వారి తల్లిలో మరి మొత్తం మీద రాజకీయపరమైన నిర్ణయాలు కూడా కొన్ని ప్రకటించబోతున్నారనే సంచలనమైన ఉంది. సరే, అది రేపు ఏం జరుగుతుందనేది ఒక అంశం అయితే, 5 వర్ధంతులు జరుగుతున్న 5వ వర్ధంతి జరుగుతున్న సందర్భంగా ఈ హత్య జరిగిన తీరు, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఈ 5 ఏళ్లలో ఆయన దాన్ని ఎలా వాడుకున్నాడు, ఎన్ని రకాలుగా నాలుక మడతేశాడు, ఎన్ని రకాలుగా మడమ తిప్పాడు అనేది మనం చర్చిద్దాం. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ఇదే హత్య ఈ ఎన్నికల్లో ఆయనకి ఎలాంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో అందువల్ల దాని మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్